హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజైతే మీకోసం కమ్మనైన చికెన్ పచ్చడి అయితే తీసుకొచ్చానండి. ఈ పచ్చడిని మనం చికెన్ కర్రీ వండి అంత ఈజీగా అయితే పచ్చడి చేసుకోవచ్చు. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా సింపుల్ వేలో చికెన్ పచ్చడి అయితే ట్రై చేసుకోండి. నేను ఇక్కడ చికెన్ పచ్చడి కోసం అయితే 1/2 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం కడిగిన చికెన్ ముక్కలను వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు చికెన్లోంచి వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే చికెన్ను కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న చికెన్ను చల్లారే వరకు పక్కనుంచుకొని చికెన్ పచ్చడిలోకి మనం కలుపుకోవడానికి మసాలాను అయితే తయారు చేసుకుందాము. దానికోసమని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే అవి వేగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసి అన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకొని అవి చల్లారిన తర్వాత మెత్తగా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మనం ఎప్పుడు పచ్చడి చేసినా కూడా ఫ్రెష్ మసాలాని, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి మూకుల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలను అయితే వేసి వేయించుకోవాలి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ చికెన్ ముక్కలను అయితే తీసుకున్నాము. 1/2 కేజీ చికెన్ ముక్కలు వేయించుకోవడానికి అయితే 1/2 కేజీ నూనె సరిపోతుందండి. ఎప్పుడైనా మనం పచ్చళ్ళు చేసేటప్పుడు పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడితే పచ్చళ్ళు అనేవి టేస్ట్ బాగుంటాయి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగా మనం చికెన్ ముక్కలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన ముక్కలని ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకుందాము. మనం చికెన్ ముక్కలను వేయించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా వేయించుకోవాలి. మరీ మెత్తగా అయితే ముక్క ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలా అని గట్టిగా వేయించుకుంటే తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ ముక్కలను పక్కన తీసుకున్నాం కదండి, అదే నూనెలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని, అలాగే 2 చెంచాల పచ్చడి కారంని అయితే వేసి అంతా కలిసేలా బాగా కలుపుకున్నాను. తర్వాత మనం వేయించుకున్న చికెన్ ముక్కలను అయితే అంతా వేసి కలుపుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ముందు ఉప్పు వేసాం కాబట్టి. చూడండి, మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.